గదిలో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఉయ్యాల చుట్టూ రంగురంగుల పూలు, మెరిసే అలంకరణలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా పనుల్లో నైమగ్నమై ఉన్నారు. శ్రేయ ఉయ్యాల అలంకరణలో తప్పులను సరిదిద్దుతూ ఉండగా సత్తి వచ్చి ఆ పనిని తాను చేస్తానని భరోసా ఇస్తుంటాడు. పక్కనే ఉన్న అవని తనదైన శైలిలో సత్తి పని తన అన్నయ్య హేళన చేస్తూ నవ్వుతుంది. అంతలో భరత్ వచ్చే ఇంట్లో జరుగుతున్న హడావడైన చూసి ఆశ్చర్యపోతాడు. ప్రణతై తనతో పాటు బాబు కోసం ప్రత్యేకమైన బహుమతులు తీసుకువచ్చే అందరికీ పలకరింపులు చెబుతుంది. ఇంటి మూలలో ఒక వ్యక్తి మరియు మరొకరి మధ్య రహస్య సంభాషణ సాగుతుంది. గతంలో జరిగిన ఏదో ఒక లావాదేవీకి సంబంధించిన నగదు, బంగారాన్ని ఒకరు మరొకరికి అప్పగిస్తారు. ఇకపై తన జోలైకై రావద్దనై, తన జీవితంలోకై ప్రవేశించవద్దనై కఠినంగా హెచ్చరిస్తుంది ఒకరు. ఆ సంభాషణ ముగియగానే అందరి దృష్టి ఉయ్యాల కార్యక్రమం వైపు మళ్లుతుంది. ముహూర్తం సమీపిస్తుండటంతో పెద్దలు పనులు మొదలు పెట్టమని ఆదేశిస్తారు. శ్రేయ తన బిడ్డను ప్రేమగా కౌగిలించుకుని ఉయ్యాల దగ్గరకు తీసుకువస్తుంది. అవనై, శ్రేయ ఇద్దరూ కలిసి బాబునై ఉయ్యాలలో పడుకోబెట్టి మౌతుగా రవీంద్ర ప్రసాద్ అనే పేరు పెడతారు. ఇంటిలై పాదై బాబుకై ఆ పేరునై వినిపిస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. బాబుకి అలంకరించాల్సిన ఆభరణాల కోసం సత్తి వెతకడం మొదలు పెడతాడు. అవి అక్కడ కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం మొదలవుతుంది. ఆభరణాలు మాయమవ్వడం వెనుక ఏదో కుట్ర ఉందని అందరికీ అర్థమవుతుంది. ఈ సమయంలో ఎవరో ఆ గదిలోకి వచ్చారు. ఆ నగలు ఎవరై చేతుల్లోకి వెళ్ళాయి అన్న అనుమానం శ్రేయ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆనందంతో మొదలైన ఆ వేడుక సస్పెన్స్ తో కూడైన అయోమయ